ఓం క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాద్యాः సుమనసः సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरी उपासे। ఈరోజు యమకం సర్వ వ్యంజన సముదాయ పౌనరుక్త్యం యమకం. మరొక శబ్దాలంకారం నిన్న చెప్పుకున్న దాంట్లో పునరుక్తివదాభాసము, చేకానుప్రాస, వృత్యనుప్రాస. ఈరోజు యమకం చెప్తున్నారు. దీంట్లో ఏమిటంటే సర్వ వ్యంజన సముదాయ పౌనరుక్త్యం అంటే ఒక వ్యంజనము యొక్క పౌనరుక్త్యం కాకుండా అక్కడ ఏదో 4-5 వర్ణాల యొక్క సముదాయము పునరుక్తి జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు దానికి యమకము అని పేరు. అయితే దీంట్లో ఈ పౌనరుక్త్యం జరిగినప్పుడు రెండిటికి వేరువేరు అర్థాలు ఉండొచ్చు, లేదా దాంట్లో ఒకటి అర్థవంతమై మరొకటి అనర్థకం కూడా కావచ్చు. అంచేది ఇక్కడ సాధారణంగా ఇది 3 రకాలు అని చెప్పారు. అత్ర క్వచిత్ భిన్నార్థకత్వం అంటే 2 సముదాయాలు పునరుక్తి జరుగుతుంది 2 సముదాయాలకి. అప్పుడు ఒక సముదాయానికి ఒక అర్థము, మరొక సముదాయానికి వేరొక అర్థము. క్వచిత్ అనర్థకత్వం ఒక్కొక్కప్పుడు అర్థము లేకుండా కూడా జరగచ్చు. క్వచిత్ ఏకస్య అర్థవత్వం అపరస్య అనర్థకత్వం, ఒక్కొక్క చోట ఒకదానికి అర్థం ఉండడము, రెండవ దానికి అర్థం లేకపోవడము. ఇలాగ 3 రకాలు చెప్పారు. అంటే 2 సముదాయాలకి అర్థం కలిగి ఉండడము ఒకటి, రెండిటికి కూడా అర్థం లేకుండా ఉండడం ఒకటి, మరొక దాంట్లో ఒకదానికి అర్థం ఉండి మరొక దానికి అర్థం లేకపోవడం ఒకటి. ఇలాగా సాధారణంగా సంక్షేపతః ప్రకారత్రయం, ఇది సూక్ష్మంగా 3 రకాలు ఇది ఉంటుంది అని చెప్పారు. వాటికి ఉదాహరణం చూపిస్తున్నారు. యో యః పశ్యతి తన్నేత్రే రుచిరే వనజాయతే తస్య తస్యాన్యనేత్రేషు రుచిరేవ నజాయతే. ఇక్కడ యో యః పశ్యతి తన్నేత్రే రుచిరే వనజాయతే. రుచిరే తన్నేత్రే అందమైనటువంటి ఆమె యొక్క నేత్రములలో, అవి కూడా వనజాయతే. వనజము అనే శబ్దానికి పద్మం అన్నట్టు. వనజం ఇవ ఆచరతి అని వనజాయతే అనేది క్రియాపదం. వనజాయతే అనేది ఏడకీయతే, పుత్రీయతే ఇలాగనమాట. ఉపమానాదాచారే అని కెప్పు రావడం వల్ల అక్కడ వనజాయతే అవుతుంది. అంచేత వనజం ఇవ ఆచరతి ఇది వనజాయతే అంటే ఉద్దేశం ఏంటంటే పద్మాల్లాగా ఆమె కన్నులు ఉన్నాయి అని. అటువంటి తన్నేత్రే ఆమె యొక్క కన్నులను యహ యహ పశ్యతి ఎవరెవరైతే చూస్తూ ఉంటాడో, తస్య తస్య అతనికి అన్యనేత్రేషు ఇతర నేత్రముల యందు రుచిరేవ నజాయతే రుచియే పుట్టదు అని. ఇక్కడ ఏమైంది అంటే రుచిరేవ దగ్గర రుచిరే అనే శబ్దానికి అందమైనటువంటి అని అర్థం.
మళ్ళీ వచ్చిన రుచిరేవా దగ్గర రుచిరే అనే చోట రుచి ఏవా అని విడదీశాం. రుచి ఏవ రుచిరేవా అంటే శబ్దమాత్రంగా చూసినప్పుడు ఆ రుచిరే రుచిరే అనే సముదాయము పునరుక్తం అయింది. ఈ పునరుక్తం అయిన దాంట్లో రుచిరే శబ్దానికి అందమైనది అని అర్థం. రుచి ఏవా అని విడదీసినప్పుడు ఏదో అతని దాని యందు ఆసక్తి రుచి అని అర్థం. ఏమైంది? అర్థభేదము రెండు సముదాయాల్లో మనకి ముందులో చెప్పినట్టుగా ఒకదానికి ఒక అర్థము, మరొక దానికి వేరొక అర్థం. అంచేత అర్థభేదము కలిగినటువంటి రెండు సముదాయములు అని చెప్పారు. అలాగే వనజాయతే నజాయతే, ఇక్కడ రుచిరే వనజాయతే అనే రెండవ పాదంలో అక్కడ కూడా చూడడానికి వనజాయతే అక్కడ ఉంది. రుచిరే వనజాయతే అనే కలిపి చెప్పినప్పుడు అక్కడ వనజాయతే ఉంది, పైన దాంట్లోనూ వనజాయతే ఉంది. అయితే పైన ఉన్న వనజాయతే అనే దానికి పద్మంలాగా ఉండేటువంటి ఆమె యొక్క కన్నులు అనే అభిప్రాయం. రెండవ దాంట్లో ఏమైంది? ఈ వనజాయతే అన్నప్పుడు ఈ వామో ఏవాలో వకారముగా విడిపోయింది. నజాయతే కూడా నా జాయతే అని విడదీసి నిషేధార్థకంగా. ఇక్కడ కూడా అర్థభేదమే. వనజాయతే వ నా జాయతే అని అర్థభేదం సరిపోతుంది అనమాట. తర్వాత అదే ఇక్కడ ఇచ్చారు వృత్తిలో, ఇదం సార్థకత్వే ఏవమన్యత్ జ్ఞేయం. సార్థకత్వము ఉభయత్రా కూడా అర్థం కలిగి ఉండడం అనే దానికి ఇక్కడ ఉదాహరణ ఇచ్చాము. ఇదే విధంగా మిగతా కూడా చూసుకోవలసింది అని చెప్పారు. ఇంకా మిగతా రెండింటికి ఇంకా ఉదాహరణలు ఇక్కడ ఇవ్వలేదు. సార్థకమైన దానికే ఇచ్చారనమాట. రెండు అర్థము కలిగినటువంటివి. శబ్దార్థ పౌనరుక్త్యం ప్రరూఢం దోష. తర్వాత సూత్రంలో అంటే ఊరికే వరుస వెళుతున్నాం, అక్కడ పెద్ద విషయంగా చెప్పవలసింది లేదు. తర్వాత అలంకారంలోకి వెళతాము. ఊరికే అక్కడ వరుసలో ఉంది కాబట్టి అది కూడా శబ్దార్థ పౌనరుక్త్యం ప్రరూఢం దోష. ఇంతకు ముందే ఒకసారి ఈ మాట వచ్చింది. శబ్దార్థ అక్కడ అర్ధ పౌనరుక్త్యం ప్రరూఢం దోష అని అక్కడ చెప్పారు. ఇక్కడ శబ్దార్థ పౌనరుక్త్యం ప్రరూఢం దోష. శబ్దార్థములు రెండుటిని పునరుక్తి చేయడం అనేది పెద్ద దోషము. అందుచేత ఏమిటి? అర్ధ పౌనరుక్త్యం ఉండకుండా ఏం చేస్తామన్నమాట, ఒక శబ్ద సముదాయానికి ఒక అర్థము, వేరే శబ్ద సముదాయానికి వేరే అర్థము చెబుతాం. అలా చెప్పే అవకాశముగా ఆయన రచన చేస్తారు కవి. అప్పుడు ఏమైంది? శబ్ద పౌనరుక్త్యం ఉన్నా అర్ధ పౌనరుక్త్యం లేదు. ఈ శబ్ద పౌనరుక్త్యం అనేది అర్థభేదము చేత దోషం కావట్లేదు, అది అలంకారం అయిపోతుంది. శబ్ద పౌనరుక్త్యము అర్థభేదాన్ని చెప్పడంతో అదొక అలంకారం అవుతుంది. శబ్దార్థము రెండూ పునరుక్తున్నట్టయితే అది దోషము అని చెప్పారు. తర్వాత అక్కడ వివరణలో వృత్తిలో ఏం చెప్పారంటే, ప్రరూఢ గ్రహణం వక్ష్యమాణ భేద వైలక్షణ్యార్థం. ఎదర ఇంకొక అనుప్రాస అలంకారం చెబుతున్నారు, లాటానుప్రాస అని. అంచేత ఇక్కడ ప్రరూఢం దోష అన్న చోట పెద్ద దోషము అని అనడం కారణం ఏమిటి అంటే, ఇంకో శబ్దాలంకారం యొక్క భేదం ఎదురు చెబుతున్నాడు, దానికంటే ఇది విలక్షణమైంది అని చెప్పడం కోసం. యదాహు శబ్దార్థయో పునర్వచనం పౌనరుక్త్యం అన్యత్ర అనువాదాత్. ఇది ఏమిటంటే శబ్దార్థయో పునర్వచనం, కేవలం శబ్ద పునర్వచనం కాకుండా శబ్దార్థములు రెండిటినీ పౌనరుక్త్యం చేయడం అనేటువంటిది ఇతర స్థలాల్లో కూడా అది దోషమే. అనువాదాదన్యత్ర. అనువాదం అంటే ఒకరి చెప్పిన మాటను మరొకరు చెప్పడం. ఒక వ్యక్తి చెప్పిన మాటని మళ్ళీ ఇంకొకరికి మనం చెబుతాం. ఆ చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే శబ్దార్థము యొక్క అనువాదం వస్తుంది.
మళ్ళీ చెప్పడం పౌనరుక్త్యం వస్తుంది. అనువాదంలో పౌనరుక్త్యం దోషం కాదు. అనువాదంలో అంటే ఫలానా వాడు నాతో ఈ మాట చెప్పాడు, ఇగో ఇది నీకు చెప్పమన్నాడు అని మనం చెప్తాం. చెప్పినప్పుడు ఏమైంది, మొదటి వాడు చెప్పింది అదే వచనం ఉంటుంది, మనము ఇంకొకరికి చెప్పేటప్పుడు మళ్ళీ అదే వచనం ఉంటుంది. అప్పుడు అర్థంలో మార్పు ఉండదు, శబ్దార్థములు సమానంగా ఉంటాయి. కానీ అటువంటి చోట పునరుక్తి దోషం లేదు అన్నాడు. ఎందుకంటే అది అనువాదం కాబట్టి, ఒకరు చెప్పింది మళ్ళీ మనం అనువదిస్తున్నాం కాబట్టి. అనువాదం అనే శబ్దానికి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అని అర్థం, అసలు అనుసరించి చెప్పడం. తర్వాత ఏమైందంటే ఆ ఇతర భాషల్లోకి మార్చినప్పుడు దాన్ని మనం అనువాదము అనే వ్యవహారం వచ్చిందన్నమాట. సరే, తర్వాత లాటానుప్రాస, తాత్పర్య భేదవత్తు లాటానుప్రాస. అది లాటానుప్రాసలో ఏమిటంటే రెండు శబ్ద సముదాయములు పునరుక్తి అయినా దాంట్లో కేవలం తాత్పర్య భేదం, తాత్పర్య భేదవత్ తాత్పర్య భేదం ఉంటుంది. అది మనకు ఇప్పుడు చూడండి, ఏదో కమలాక్షు రక్షించు కరములు కరములు అనేటువంటి చోట రెండు కరములు కరములు రెండింటికి ఒకటే అర్థం. కానీ మనం ఏం చేస్తామంటే ఆ రెండవ దానికి కాస్తంత భావ ఛాయ కొద్దిగా తేడా చెప్తాం అనమాట. అవే చేతులు మిగతావి చేతులు కావు అనే అర్థాన్ని చెప్తాం. అలాగా తాత్పర్య భేదాన్ని కలిగినటువంటి శబ్ద సముదాయం అన్నమాట. ఇక్కడ శబ్దార్థ పౌనరుక్త్యం ఉన్నది. ఇప్పుడు అదే ఊరికే తెలుగులో చెప్పామనుకోండి, ఏదైనా మనం ఉదాహరణకి కరములు కరములు అన్నప్పుడు ఆ శబ్దము అర్థము సమానమే రెండింటికి కూడా అసలు వస్తుత. అలా అయితే దోషం అవుతుంది, పైన శబ్దార్థ పౌనరుక్త్యం దోషము అని చెప్పాడు. అంచేది ఇక్కడ దోష నివారణకి ఏమిటి, రెండవ శబ్దానికి తాత్పర్య భేదం కొంచెం ఆ అర్థంలో చిన్న భేదాన్ని కలుగజేస్తున్నాం. అది తాత్పర్యం అన్యపరత్వం తదేవ భిద్యతే ఎత్ర నతు శబ్దార్థ స్వరూపం. అది శబ్దార్థ స్వరూపంలో మార్పు ఏమీ లేదు, కానీ తాత్పర్యం అనడం వల్ల ఏమవుతుంది, అది కొంచెం వాచ్యార్థం విడిగాను, మనం చెప్పేటువంటి తాత్పర్యార్థం వేరుగాను ఉంటుంది అన్నమాట. వాచ్యార్థంలో రెండిటికి సమానమైన అర్థమే, కానీ రెండవ దానికి మనము తాత్పర్యార్థం చెప్పినప్పుడు అది వాచ్యార్థం కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. అందువల్ల అలా చెప్పారు. తాత్పర్య భేదం, తాత్పర్యం అన్యపరత్వం. అది ఇక్కడ తాత్పర్యం చెప్పడము అంటే ఆ శబ్దానికి మరొక అర్థపరంగా చెప్తున్నాం అన్నమాట. అదే భేదాన్ని తదేవ భిద్యతే, అక్కడ తాత్పర్యార్థం మాత్రమే భేదాన్ని కలిగి ఉంటుంది, అది మాత్రము భేదాన్ని కలిగి ఉంటుంది, మిగతా వాచ్యార్థంలో భేదం ఏమీ ఉండదు. కాబట్టి నతు శబ్దార్థ స్వరూపం, శబ్దార్థ స్వరూపములో భేదమేమీ ఉండదు. ఉదాహరణకి తదా జాయంతే గుణాః యదా తే సహృదయైః గృహ్యంతే రవి కిరణానుగృహీతాని భవంతి కమలాని కమలాని. ఇట్లాంటిదే, అంటే మనం ఇందాక తెలుగులో అనుకున్నలాంటిదే ఇది కూడా. తదా జాయంతే గుణాః యదా తే సహృదయైః గృహ్యంతే, ఎప్పుడైతే సహృదయుల చేత స్వీకరింపబడతాయో, యదా గుణాః సహృదయైః సహృదయుల చేత గృహ్యంతే గ్రహింపబడతాయో, తదా జాయంతే అప్పుడే ఇవి సద్గుణాలు అవుతాయి అని అర్థం. అంటే సద్గుణము అనేదానికి ఉదాహరణగా అది నిర్వచనంగా చెప్పాడు అన్నమాట, లక్షణంగా. ఎందుకంటే సహృదయుల చేత ఏ గుణమైతే స్వీకరింపబడుతుందో ఆ గుణమే సద్గుణము అనే అభిప్రాయం. రవి కిరణ అనుగృహీతాని భవంతి కమలాని కమలాని. కమలాని పద్మములు, అవి రవికిరణ అనుగృహీతాని సూర్యకిరణములచే అనుగ్రహింపబడినవి. అంటే సూర్యకిరణాలు సోకి అవి చక్కగా వికసించితే అవే కమలములు. కమలాని కమలాని అనే చోట సాధారణంగా
శబ్దం సమానంగానే ఉంది, దాని వాచ్యార్థం కూడా సమానమే. కానీ రెండవ శబ్దానికి కమలాని కమలాని అంటే అటువంటి పద్మములే పద్మములు అని చెప్తాం. రవి కిరణములు సోకి వికసించినటువంటి పద్మములే పద్మములు. అంచేదేమిటి, ఈ రెండవ కమలాని అనే దానికి కొంచెం విశేషం చెప్తున్నాం అనమాట. ఇంక మనకి అర్థం ఏమిటొస్తుంది, అవే పద్మములు అనడం వల్ల తక్కినవి కావు అని. కేవలము ఆ సరస్సులో ఆ పుట్టినంత మాత్రము చేత అవి పద్మములు కావు. సూర్యకిరణాలు సోకితేనే అవి పద్మములు, అదే సోకి వికసిస్తేనే అవి పద్మములు. అటువంటివే వాటినే పద్మములు అనాలి అని అభిప్రాయం వస్తుందన్నమాట. అందుకే గుణములు సహృదయులచే గ్రహింపబడినప్పుడే అవి సద్గుణములు అవుతాయి అని చెప్పాడు. ఇక్కడ కేవలము రెండవ కమలాని అనేటువంటి పదానికి అటువంటి సూర్యకిరణములు సోకి వికసించి చక్కగా అందంగా మంచి పరిమళాన్ని వెదజల్లుతూ ఉండేటువంటి ఏ పద్మములు అయితే ఉన్నాయో అవి ఏ పద్మములు అని చెప్పినట్టు అయిందనమాట. తాత్పర్యార్థాన్ని విడిగా మనం వాచ్యార్థం కంటే భిన్నంగా చెప్పాం. తరువాత మరొకటి కూడా ఇచ్చారు ఇక్కడ. బ్రూమః కిం యన్నయ కథంచన కాలం అల్పం అత్రాబ్జపత్ర నయనే నయనే నిమీల్య హేమాంబుజం తరుణి తత్తరసాభశ్చ దేవద్విషోయం అహమాగత ఇత్యవేహి. బ్రూమః కియత్ అంటే ఎంతని చెప్పమయ్యా అని ఊరికే. కియత్ బ్రూమః ఎంతని చెప్పం. అబ్జపత్ర నయనే నయనే అబ్జపత్ర నయనే తరుణి, అక్కడ తరుణికి విశేషణం. అబ్జపత్ర నయనే ఏదో పద్మముల వంటి పద్మపత్రముల వంటి నేత్రములు కలిగినటువంటి దాన తరుణి. ఇంకో నయనే ఉంది, నయనే నిమీల్య అంటే నేత్రములను మూసుకొని కన్నును మూసి. కథంచన ఎట్లాగో, కథంచన కాలమల్పం అనే చోట కథంచన ఎలాగోలా, అల్పం కాలం కొద్ది సమయాన్ని, అత్ర ఈ ప్రదేశంలో, నయ గడుపు కొంచెం కాలం, కళ్ళు మూసు ఇక్కడ కాలం, కొంచెం కాలం ఇక్కడ గడుపు. అయం దేవద్విష, అయం ఈ దేవద్విష అంటే దేవతలను ద్వేషించేటువంటి అతని యొక్క తత్ హేమాంబుజం ఆ బంగారు పద్మాన్ని తరస ఒక్క మాటుగా హఠాత్తుగా అపహృత్య అపహరించుకొని అహం ఆగత ఇది అవేహి నే వచ్చాననే భావించు అన్నాడు. అంటే ఇక్కడ రాక్షసుల నుండి ఆ బంగారు పద్మాన్ని నేను హఠాత్తుగా ఇక్కడ తీసుకువచ్చాననే భావించి ఒక్క నిమిషం ఇక్కడే, ఇప్పుడు మనం వ్యవహారంలో చూడండి, ఇక్కడ ఉన్నట్టుగా వెళ్ళి రావాలంటుండే, అంటే చాలా శీఘ్రంగా వెళ్ళి రావడానికి ఇక్కడ ఉన్నట్టుగా వెళ్ళి రావడం. అలాగా ఇక్కడ ఏమిటంటే ఒక్క నిమిషం కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకుని కొంచెం సమయం, కొద్ది సమయం నువ్వు గడుపు, నేను వాళ్ళ దగ్గర నుంచి ఆ బంగారు పద్మం తీసుకొచ్చేస్తున్నాను. గో తెచ్చేసినట్టే అన్నాడు. తెచ్చేసి అదిగో అక్కడ ఏమన్నాడు, తరసా అపహృత్య అహం ఆగత ఇతి అవేహి, నేను తీసుకుని వచ్చేసేననే భావించు అన్నాడు. ఇక్కడ ఏమిటంటే ఇత్యాదో విభక్త్యాదే అపౌనరుక్తేపి బహుతర శబ్దార్థ పౌనరుక్త్యాత్ లాటానుప్రాసత్వమేవా. ఇక్కడ అంటే నయనే నయనే అన్నప్పుడు అంటే విభక్తి పౌనరుక్త్యం లేదు,
విభక్తి పౌనరుక్త్యం లేకపోయినప్పటికీ శబ్దం అదే విధంగా ఉన్నది. అబ్జపత్ర నయనే అనే చోట సంబోధన, రెండవ నయనే అనేది ప్రథమ ద్వివచనం, నయనే నిమీల్య అనే చోట. అంతే, అది అక్కడే ఉన్నంత పెద్దగా దీంట్లో. ఇంకోటి ఏమంటే కావస్తే కిం బ్రోమ బ్రోమ కిం బ్రోమ కియత్ నయ కథంచన అనే చోట నయ ఉంది, తర్వాత అబ్జపత్ర నయనేలో నయ ఉంది, తర్వాత నయనేలో నయ ఉంది, 3 సార్లు ఆ నయ వచ్చిందన్నమాట. ఇది కూడా లాటానుప్రాస. అంటే వెనక చెప్పిన దానికంటే, అంటే ఇప్పుడు కమలాని కమలాని అనే చోట విభక్తి 2 సమానం, విభక్తిలో భేదం ఏమి లేదు అక్కడ. ఇక్కడ విభక్తి పౌనరుక్త్యం లేదు, శబ్ద పౌనరుక్త్యం ఉంది, దానికి వేరొక అర్థాన్ని చెప్పడం ఉన్నది. అయినప్పటికీ ఇది కూడా లాటానుప్రాస కిందే వస్తుంది అని చెప్పాడు. తర్వాత కాశా కాశా ఇవా భాంతి సరాంసి వసరాంసి చ చేతాంసి ఆచిక్షిపుర్యూనాం నిమగ్న ఇవ నిమ్నగా ఇవ నిమ్నగా అని. కాశా కాశా ఇవా భాంతి సరాంసీవ సరాంసి చ చేతాంస్యాచిక్షిపుర్యూనాం నిమగ్న నిమ్నగా ఇవ నిమ్నగా, నిమగ్నగా నిమ్నగా ఇవ నిమ్నగా అని. కాశా కాశా ఇవ భాంతి. కాశా అంటే ఆ రెల్లు పూలు, రెల్లు గడ్డి దగ్గర ఉండేటువంటి పువ్వులు. ఆ రెల్లు పూలు లాగే ఉన్నాయి, రెల్లు పూలులాగే ప్రకాశిస్తున్న భాంతి, ప్రకాశిస్తున్నాయి. సరాంసి ఇవ సరస్సుల్లాగే. అలాగే నిమ్నగాహ ఇవ, నిమ్నగా అంటే నది అని అర్థము. అంచేత నిమ్నగాహ ఇవ నదులులాగే ఉన్నాయి. అవి యువజనుల యొక్క యూనాం చేతాంసి ఆచిక్షుపు, యూనాం యువకుల యొక్క చేతాంసి హృదయములను ఆచిక్షిపు అంటే ఆకర్షిస్తున్నాయి, లేదా చెదరగొడుతున్నాయి అని కూడా అర్థం. ఇత్యాదౌ అనన్వయేన సహ అస్య ఏకాభిధాన లక్షణో న సంకరః అన్యోన్యాపేక్ష శబ్దార్థగతత్వేన అర్థమాత్రగతత్వేన చ వ్యవస్థితేః భిన్న విషయత్వాత్. అక్కడ మనకి ఎదురు వస్తుంది అనుకోండి అనన్వయాలంకారం. ఎందుకంటే యదేక ఉపమానోపమేయత్వం యదేకస్యైవ వస్తున, ఒకే వస్తువుకి ఉపమాన ఉపమేయత్వం చెప్పినట్టయితే అదే ఉపమానము అదే ఉపమేయము, అలా చెప్తే అనన్వయాలంకారము అని ఉంది. గగనం గగనాకారం సాగర సాగరోపమః రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ అని అక్కడ ఉదాహరణ ఇస్తారు. గగనము వలె ఉన్నది అంటే గగనంతో పోల్చదగిన వేరొక వస్తువు లేనప్పుడు అనన్వయాలంకారం వాడతారు. ఉపమేయానికి పోల్చడానికి అటువంటి వస్తువు ఏదో ఉండాలి కదా, అటువంటిది ఏదీ లేనప్పుడు దాంతోటే పోలుస్తారు. అంచేత ఉపమాన ఉపమేయత్వం ఒకదానికే చెప్పారనమాట. ఇక్కడ కూడా అలా కనపడుతోంది. ఎందుకంటే కాశాహ ఇవ సరాంసి ఇవ, అలాగే నిమ్నగాహ ఇవ అని వాటితోటే పోల్చి ఉపమాన ఉపమేయత్వం ఒకదానికే చెప్పడం వల్ల ఇత్యాదౌ అనన్వయేన సహ అస్య ఏకాభిధాన లక్షణో న సంకరః. దీనికి అనన్వయంతోటి సాంకర్యం ఉన్నది అని మాత్రం భావించవద్దు. ఎందువలన
అంటే అన్యోన్య అపేక్ష శబ్దార్థగతత్వేన అర్ధమాత్రగతత్వేన చ వ్యవస్థితే భిన్న విషయత్వాత్. అన్యోన్యాపేక్ష శబ్దార్థగతత్వేన అలాగే అర్ధమాత్రగతత్వేన చ ఇవి భిన్న విషయములు కాబట్టి అనన్వయంలో అన్యోన్యాపేక్ష శబ్దార్థగతత్వం, ఇక్కడ అర్ధమాత్రగతత్వం. అనన్వయంలో చెప్పినప్పుడు శబ్దార్థములు రెండూ కూడా ఇక్కడ చెప్తా. అనన్వయంలో అర్ధమాత్రగతత్వం అంటే అక్కడ శబ్దంతో పని లేదు. అనన్వయాలంకారంలో సముద్రం సముద్రంలా ఉంది అన్నప్పుడు సముద్రం ఇంకో సాగరంలా ఉంది అన్న తప్పేం లేదు. అక్కడ శబ్దము యొక్క పని లేదు. ఇక్కడ శబ్దార్థములు రెండూ కావాలి. దానికి దీనికి తేడా అది అన్నారు. ఈ లాటానుప్రాస శబ్దార్థగతత్వం అంటే ఇక్కడ కేవలము అర్థాపేక్ష కాదు, శబ్దాపేక్ష కూడా ఉంది ఇక్కడ. అక్కడ అనుప్రాసలో అర్థాపేక్ష ఉంటుంది కానీ శబ్దాపేక్ష లేదు. గగనం గగనాకారం అనొచ్చు, గగనం ఆకాశాకారం అనొచ్చు, ఇబ్బంది తప్పేం లేదు. అయినప్పటికీ అనన్వయాలంకారమే. అనన్వయాలంకారము అది అర్థాలంకారం, అర్థ ప్రాధాన్యం కలిగింది. కాబట్టి ఒకే అర్థం కలిగినటువంటి రెండు శబ్దాలను తీసుకుని ఒకటి ఉపమానంగాను ఉమేయంగాను చెబితే అది అనన్వయాలంకారం అయిపోతుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఒకే అర్థం కలిగిన శబ్దాలు కూడా ఒకే రూపంలో ఉండాలి. అర్థసామ్యమే కాక శబ్దసామ్యం కూడా ఉండాలి. కాబట్టి ఈ రెండిటికి తేడా ఉంది. అందువల్ల అనన్వయాలంకారంతో ఈ లాటానుప్రాస ఈ ఉదాహరణకి సాంకర్యం వస్తుంది అని భావించవద్దు అని చెప్పారు. ఏమండి? తర్వాత అనన్వయే చ శబ్దైక్యమౌచిత్యాదానుషంగికం అస్మింస్తు లాటానుప్రాసే సాక్షాదేవ ప్రయోజనం. అనన్వయంలో ఒకవేళ శబ్ద సామ్యం ఉన్నా అది ఆనుషంగికమే. ఇంతకుముందే చెప్పుకున్నాం, అనన్వయాలంకారంలో అర్థసామ్యమే కానీ శబ్దసామ్యం ఉండవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కడైనా శబ్దసామ్యం ఉన్నది ఇస్తే ఉదాహరణ అంటే ఇంతకుముందు చెప్పిన గగనం గగనాకారం, సాగర సాగరోపమ అనేది, అక్కడ శబ్దసామ్యం కూడా ఉంటే అది ఆనుషంగిక ప్రయోజనమే కానీ ప్రధాన ప్రయోజనం కాదు అనన్వయాలంకారం. ఇక్కడ లాటానుప్రాసలో మాత్రము శబ్దార్థ సామ్యం ఉభయము కూడా ఉండాలి. కాబట్టి ఈ తేడా రెండిటికి ఉంది. అందువల్ల ఈ లాటానుప్రాస అనన్వయంతో సాంకర్యం చెందింది అని భావించవద్దు అని చెప్పారు. తదేవం పౌనరుక్తే పంచ అలంకారా. ఈ విధంగా శబ్ద పౌనరుక్త్యం వల్ల 5 అలంకారములు వచ్చాయి అని చెప్పారు. అంటే ఏమేమిటి? పునరుక్తవదాభాసము, తర్వాత ఉర్చనుప్రాసము, యమకము, లాటానుప్రాసము, ఛేకానుప్రాసము అని 5 అలంకారాలు ఏర్పడ్డాయి. కేవలం శబ్ద పౌనరుక్త్యం ప్రధానమైంది. ఆ శబ్ద పౌనరుక్త్యం వల్ల అంటే తదేవం పౌనరుక్త్యే పంచ అలంకారా 5 అలంకారాలు ఏర్పడ్డాయి అని చెప్పారు. ఇక్కడితోటి శబ్దాలంకారములు అయిపోయినట్లే తర్వాత శబ్దానికి సంబంధించిదే మరొకటి చెప్తున్నారు. మనకి చిత్రాలంకారం కూడా ఉందా. తర్వాత చిత్రం అనేటువంటిది
వర్ణానాం ఖడ్గాది ఆకృతి హేతుత్వే చిత్రం. వర్ణములకు ఖడ్గాది ఆకృతి, ఆకారం, అటువంటి ఆకారము కలిగినట్లుగా వర్ణములను మనం ఆ కవిత్వంలో వర్ణాలను పేర్చినట్లయితే అది చిత్రాలంకారం అవుతుంది. చిత్రం అంటే బొమ్మ కదా. ఇది బాగా చిత్రకవిత్వం అని చాలా ప్రసిద్ధమైంది. ఆ ఏదో ఒక బొమ్మ ఆకారంలో, చిత్రం ఆకారంలో కవిత్వం, ఆ పదాలని లేదా శబ్దాలని పేర్చడం, అలా వచ్చేటట్టుగా రచించడం, దానికి చిత్రాలంకారము అని పేరు. పౌనరుక్త్య ప్రస్తావే స్థాన విశేష సృష్టవర్ణ పౌనరుక్త్యాత్మకం చిత్రవచనం. అంటే ఇంతకుముందు వచ్చినటువంటి 5 అలంకారాల్లో కూడా ప్రధానమైన మూల సూత్రం ఏమిటంటే శబ్ద పౌనరుక్త్యం. శబ్దము మళ్ళీ మళ్ళీ ప్రయోగింపబడడం, పునరుక్తి కావడం. ఆ పౌనరుక్తి ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే ఆ అలంకారాల్లో పౌనరుక్త్యం అనేది ప్రధాన సూత్రం కాబట్టి సందర్భవశాత్తు ఇక్కడ చిత్రాన్ని చెబుతున్నాడు. స్థాన విశేష సృష్ట వర్ణ పౌనరుక్త్యాత్మకం. ఇక్కడ స్థాన విశేష సృష్టవర్ణ వర్ణము సృష్టవర్ణం అంటే 2 అర్థములు శ్లేష కలిగినటువంటి వర్ణ పౌనరుక్త్యం. ఇక్కడ స్థానము కూడా ఉంటుంది. స్థానం ఏమిటండి? ఈ ఖడ్గాది చిత్రణ చేస్తారు కాబట్టి, ఇప్పుడు ఖడ్గం ఒక ఆకారం తీసుకున్నాం అనుకోండి, ఆ ఖడ్గం చివర మొన అక్కడ ఒక అక్షరమే ఉంటుంది. మెల్లిమెల్లిగా అక్షరాలు పెరుగుతూ ఉంటాయి. ఆ ఖడ్గం ఆకారంలో మనకి ప్రబంధరాజు వెంకటేశ్వర విలాసము అని సముఖం వెంకటకృష్ణప్పనాయుడు అనుకుంటా ఆయన రాశారు. దాంట్లో ఈ బంధకవిత్వము, చిత్రకవిత్వం అన్నిటికీ ఉదాహరణలు అవి ఉంటాయి. కొన్ని అవి బొమ్మలు వేసి కూడా ముద్రణ చేశారు. దాంట్లో ఏమిటి కనపడుతుందంటే ఏదో గరుడ ఆకారంలో, శ్యానం ఆకారంలో, ఆ విధంగా వారు కవిత్వం రాస్తారు. అక్కడ ఆ బొమ్మ దృష్టిలో పెట్టుకొని ముక్కు సూదిగా ఉంటుంది, ఆ ముక్కు దగ్గర ఒక అక్షరమే ఉంటుంది. మెల్లిమెల్లిగా లావు అవుతుంది, మెల్లిమెల్లిగా 2, 3, 4 అక్షరాలు పెరుగుతూ ఉంటాయి. అంచేత చిత్రకవిత్వంలో వర్ణము యొక్క స్థానానికి కూడా ప్రాధాన్యం ఉందన్నమాట. అందువల్ల ఇక్కడ ఏమన్నారంటే స్థాన విశేష శ్లిష్టవర్ణ పౌనరుక్త్యాత్మకం. వర్ణ పౌనరుక్త్యం ఇక్కడ ఉంటుంది, అయితే ఇక్కడ వర్ణ పౌనరుక్త్యంలో శ్లేష ఉంటుంది. తర్వాత స్థాన విశేషం కూడా దీంట్లో ప్రాధాన్యం ఉంటుంది. యజ్జపి లిప్యక్షరాణం ఖడ్గాది సన్నివేశ విశిష్టత్వం తదాపి శ్రోత్రాకాశ సమవేత వర్ణాత్మక శబ్దాభేదేన తేషాం లోకే ప్రతీతే వాచక శబ్దాలంకారోయం. అంటే ఆ చిత్రకవిత్వం చెప్పారనుకోండి, ఏదో ఖడ్గ చిత్రం చెప్పారనుకోండి, వినేవాడికి ఖడ్గ చిత్రం తెలియదు. బొమ్మ వేసి చూపిస్తేనే అది ఖడ్గమని, లేదా అది గరుడ అని, లేదా అది శ్యానమని ఇట్లా తెలుస్తుంది. అంతేగాని కేవలం ఆ కవిత్వం చదివితే వింటున్నవాడు ఇది గరుడ చిత్రమని, శ్యాన చిత్రమని, ఖడ్గ చిత్రమని గమనించలేడు అని చెప్తున్నాడు ఇక్కడ. యజ్జపి లిప్యక్షరాణం ఖడ్గాది సన్నివేశ విశిష్టత్వం. లిపిలో అంటే రాసినప్పుడు వాటికి ఖడ్గాది సన్నివేశము, ఖడ్గం రూపం ధరించడం, లేదా శ్యానమాకారంలో ఉండడం, గరుడాకారంలో ఉండడం ఉన్నప్పటికీ తథాపి శ్రోత్ర ఆకాశ సమవేత వర్ణాత్మక శబ్దాభేదేన అంటే చెవిని సోకడం. శ్రోత్రములో కూడా ఆకాశం ఉండదు. ఆకాశ శబ్దగుణకం ఆకాశం కదా. అంచేత ఆకాశము మనకి బయట కనపడేటువంటి అవకాశమే ఆకాశం. ఆకాశము అలాగే చెవి లోపల ఉండేటువంటి ఖాళీ అది కూడా ఆకాశము.
అలాగే హృదయంలో ఉండేటువంటి ధారాకాశం ఉంటుంది. అవి ఉంటే కానీ శబ్దాన్ని గ్రహించే శక్తి ఉండదు అక్కడ. అంచేత శ్రోత్ర ఆకాశ సమవేత అంటే ఆకాశమునకు సమవేతమైన దాంతో కూడి ఉన్నటువంటి వర్ణాత్మక శబ్దాభేదేన తేషాం లోకే ప్రతీతే, అవి కేవలం వర్ణాత్మకమైన శబ్ద అభేదముగానే. అంటే ఇప్పుడు మనము రాసేటువంటి వర్ణాలకి ఉచ్చారణ చేసే వర్ణాలకి భేదము గ్రహించట్లేదు, అభేదంగానే భావిస్తున్నాం. అంటే రాముడు అని ఉచ్చరించిన వర్ణాలకి రాముడు అని రాసినటువంటి వర్ణాలకి ఇవి భేదము అని భావించట్లేదు మనం, ఇవి అభేదమే. కాబట్టి వినేటువంటి వాడికి, రాసేవాడికి ఖడ్గ చిత్రం అనేది రాసినప్పుడు తెలిసినా అది వినేటువంటి వాడికి శబ్దములు మాత్రమే వినబడతాయి, ఆ చిత్రము తెలియదు. అంటే శ్రోత్రాకాశ సమవేత వర్ణాత్మక శబ్ద అభేదేన తేషాం లోకే ప్రతీతే. ఈ ఖడ్గాది చిత్రములు సన్నివేశములో ఉన్నటువంటి ఆ వర్ణములు మనకి వినేటువంటి వాడికి చెవిని సోకినప్పుడు శబ్దమాత్రముగానే వాడు గ్రహిస్తున్నాడు. కాబట్టి వీటికి శబ్దాలంకారంలో చోటు కల్పించామన్నాడు. చిత్రకవిత్వంలో చిత్రం ఉంటుంది, అర్ధశ్లేష ఉంటుంది, వర్ణ పౌనరుక్త్యం ఉంటుంది. అయినప్పటికీ కేవలం ఇవన్నీ కూడా శబ్దమాత్రము చేత గ్రహింపబడుతున్నాయి. కాబట్టి ఈ చిత్రకవిత్వాన్ని కూడా శబ్దాలంకారంలో చేర్చాము అని అన్నాడు. భాసతే ప్రతిభాసార రసాభాతాహత హతా విభా భావితాత్మాసు భావాదే దేవాభావతతే సభా. అంటే మన చిత్రకవిత్వంలో ఆ శబ్దముల యొక్క పౌనరుక్త్యమే చాలా ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటాము. ప్రతిభాసార అంటే గొప్ప ప్రతిభ కలిగినటువంటి వాడు, అలా కలిగినటువంటి వాడా. రసాభాత అంటే రసములతోటి అంతటా ఆభా ప్రకాశించేటువంటిది. హతా విభా అంటే నాశనం చేయబడినటువంటి. ఇక్కడ అవిభా అని విడదీయాలి, అజ్ఞానము కలిగినటువంటిది. భావితాత్మ అంటే పర్యాలోచన, భావిత ఆత్మ అంటే ఆలోచన, మంచి ఆలోచన చేసినటువంటి మనస్సు గలది. వాదే అంటే వాదమునందు, శుభ పవిత్రమైనది. దేవాభా అంటే దేవతల సభతోటి సమానమైనటువంటిది. దేవ ఆభా అటువంటి సభ. తే సభ నీ యొక్క సభ రాజతే ప్రకాశించుచున్నది అని రాజుకు చెబుతున్నాడు. రాజా, ఆ రాజు ఆయన ప్రతిభాసార. ఈ ఆసార శబ్దం చాలా విశేషమైంది. ధారా సంపాత ఆసార అంటారు, ఎడదగని ధార. అంచేత ప్రతిభ ఆయనకి గొప్పగా విశేషంగా ఉంటుంది అనమాట, ఎడదగని ధారగా ఉంటుంది అనమాట. లేదా ఆసార కాకుండా ప్రతిభాసార అన్నా బాధ లేదు, ప్రతిభ యొక్క సారం అంతా కలిగినటువంటిది అని. అటువంటి ఆయన ఆ రాజుగారు. అంచేత ఓ రాజా, ఈ రసములతో అన్నిటితో కూడి ఉన్నటువంటిది, అజ్ఞానాన్ని నాశనం చేసేటువంటిది, భావింపబడేటువంటి చక్కని భావుకత్వం కలిగిన ఆత్మ. ఈ ఆత్మశబ్దానికి మనస్సు అని కూడా అర్థం. అంచేత చక్కని మనస్సు కలిగినటువంటి, అంటే అందరి యొక్క మనస్సు అనమాట, సామూహికమైనటువంటి చేతన ఇక్కడ కలిగినటువంటిది సభ కదా. ఈ నీ యొక్క సభ దేవతల సభలా ఉన్నది అని చెప్పాడు అనమాట. ఏషో అష్టదళ పద్మబంధ. చూసారా, ఇప్పుడు శ్లోకంలో మనకి రాశారు ఇది అష్టదళ పద్మబంధ అంట.
అంటే అష్టదళ పద్మము దీంతో గీసి ఆ అక్షరాలని దాంట్లో పేర్చాలన్నమాట. అత్ర దిగ్దలేషు నిర్గమ ప్రవేశాభ్యాం సృష్టాక్షరత్వం విదిగ్దలేషు తు అన్యథ కర్ణికాక్షరం సృష్టమేవ. ఇప్పుడు ఇది మనం ఆ అష్టదళ పద్మం వేసుకుంటే కానీ ఇది కొంచెం అర్థం కాదు. ఏమిటంటే దిక్కున ఉన్నటువంటి దళములు, ఆ దళములలో నిర్గమ ప్రవేశాభ్యాం అంటే దాని ప్రారంభము చివర ఆ రెండు చోట్ల కూడా సృష్ట అక్షరత్వం శ్లేషతో కూడినటువంటి అక్షరములు ఉంటాయట. విదిగ్దళేషు, విదిక్కు అంటే మనం చెప్తాం కదా, ఈ రెండు దిక్కుల మధ్య భాగానికి విదిక్ అని పేరు. రెండు దిక్కులు ఇప్పుడు ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం ఇవన్నీ ఉన్నాయే, ఈ నాలుగు కూడా విదిక్కులు. మామూలుగా తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఇవి దిక్కులు. అంచేత దిక్కుల యందు ఉన్నటువంటి శిష్టాక్షరత్వము విదిగ్దళాల్లో ఉన్నటువంటివి శిష్టాక్షరత్వం ఉండదు. అలాగే కర్ణిక, పద్మం అన్నాడు కదా, పద్మంలో మధ్యన కర్ణిక ఉంటుంది కదా, కేసరము అంటాం కదా, అక్కడ కూడా శ్లిష్టములైన అక్షరములు ఉంటాయిట. ఇంతకీ ఏమిటంటే ఇది చిత్రకవిత్వము. ఈ చిత్రకవిత్వంలో శబ్దార్థ పౌనరుక్త్యం, ముఖ్యంగా శబ్ద పౌనరుక్త్యం ఉండడం చేత దీన్ని శబ్దాలంకారంలో చేర్చాము అని అభిప్రాయం. అంతే. ఇప్పుడు ఒకసారి అంటే మీ దగ్గర వసంతలక్ష్మి గారు రాసినటువంటి వ్యాఖ్యాన గ్రంథం అకాడమీ వాళ్ళది, తెలుగు అకాడమీ వారు వేసిన ఆ పుస్తకం కనుక ఉన్నట్టయితే దాంట్లో 50వ పేజీలో ఈ పద్మం బొమ్మ వేసి దీంట్లో ఉన్న అక్షరాలు ఎక్కడెక్కడ ఉంటాయో చూపించారు. ఉరికే ఒకసారి ఎలా ఉంటుందో చూడటానికి ఒకసారి చూడండి. అది సరే. ఇక్కడితోటి మనకి శబ్దాలంకారములు పూర్తయ్యాయి. అంటే 5 ముఖ్యముగా మనకి ప్రసిద్ధమైనటువంటివి శబ్దాలంకారములు. దాంట్లో పునరుక్తివద్ ఆభాసము, తర్వాత చేకానుప్రాస, వృత్యనుప్రాస, యమకము, లాటానుప్రాస, ఈ 5 కాకుండా ఏం చేశారంటే చిత్రకవిత్వాన్ని కూడా ఈ శబ్దాలంకారంలో చేర్చారన్నమాట. తర్వాత ఇంకా అర్థాలంకారముల్లోకి వస్తున్నారు. అర్థాలంకారముల్లో చాలా ప్రసిద్ధమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది, చాలా అలంకారాలకి ఆధారభూతమైనటువంటిది ఉపమాలంకారం. ఉపమైకా శైలూషి అని అంటారు. అంటే నాటకాల్లో ఒకే స్త్రీ వివిధ నాటకాల్లో వివిధ పాత్రలు ధరించినట్లుగా అంటారు. ఆ విధంగా అంటే ఆవిడే ఓ నాటకంలో దమయంతి, ఆవిడే ఒక నాటకంలో సీత, ఆవిడే ఒక నాటకంలో ద్రౌపది, అట్లా వేస్తుంది స్త్రీ పాత్ర. ఉన్న వ్యక్తి స్త్రీ ఒకరావిడే. అలాగా ఈ ఉపమాలంకారం అనేటువంటిది మొత్తం అనేక రకములైనటువంటి రూపాల్లో మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. అంచేత ఉపమాలంకారాన్ని ఉపమైగా శైలూషి అని అన్నారు. చాలా అలంకారాలకి ఇదే మూలం, ఆధారం. ఉపమానోపమేయయో సాధర్మ్యే భేదాభేద తుల్యత్వే ఉపమా. ఉపమానోపమేయయో సాధర్మ్యే, సమాన ధర్మం ఉండాలి. ఉపమేయములకు సమాన ధర్మం ఉండాలి. ఆ సాధర్మ్యం ఉంటూ భేదాభేద తుల్యత్వే, ఎప్పుడు కూడా సర్వాత్మన సాధర్మ్యం ఉండదు. సర్వాత్మన సాధర్మ్యం ఉంటే ఒకటి ఉపమానం ఒకటి ఉపమేయం చెప్పడానికి అవకాశమే ఉండదు. అప్పుడు లేకపోతే అనన్వయ అలంకారంలోకి వెళ్ళిపోతుంది. అందుచేత ఏంటి, సాధర్మ్యము ఎప్పుడైతే ఉందో వైధర్మ్యం కూడా ఉంది. అంచేత సాధర్మ్యం కలిగి ఉండి భేద అభేద తుల్యత్వే, అంటే భేదము అభేదము
అంటే భేదానికి అభేదానికి కూడా సమానత్వం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఉపమా ఉపమాలంకారం అవుతుంది అన్నట్టు. దాని వృత్తి ఉపమానోపమేయయో ఇది అప్రతీతోపమానోపమేయ నిషేధార్థం. మళ్ళీ ఇప్పటికే ఉపమానోపమేయయో అనే చోట అలా చెప్పేటంటే అప్రతీతములైన ఉపమాన ఉపమేయములు తీసుకోకూడదు. అప్రతీత ఉపమాన ఉపమేయ నిషేధార్థం అంటే ఇప్పుడు మనం ఒక దాంట్లో పోల్చామనుకోండి, ఆ పోల్చిన వస్తువు సాధారణంగా ప్రసిద్ధమవుతుంది. ఏది పోల్చబడుతోందో అది అప్రసిద్ధమవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు సరే పాఠం చెప్పడంలో నోన్ టు అన్నోన్ అంటారు కదా, తెలిసిన దాని నుంచి క్రమంగా తెలియని దానికి వెళ్ళటం. అలాగేమిటంటే ఉపమానంగా దేని గ్రహిస్తారు? చాలా ప్రసిద్ధంగా అందరికీ తెలిసిన దాన్ని తీసుకుంటారు. ఉపమేయం అందరికీ ప్రసిద్ధం కాకపోవచ్చు. అంచేది ఉపమేయం గురించి చెప్పడానికి తెలిసినటువంటి ఉపమానాన్ని చెప్తారు. అందువల్ల ప్రతీతి విషయం, అప్రతీతం అంటే ప్రతీతం అంటే జ్ఞానం, అంటే తెలిసినటువంటిది, బుద్ధిలో విషయం అయ్యేటువంటిది. ఆ బుద్ధిలో విషయం కానటువంటి దాన్ని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఉపమాన ఉపమేయభావం అటువంటి వాటికి చెప్పకూడదు. ఇప్పుడు మోక్షాన్ని ఇంకో దాంతో పోల్చామనుకోండి, సపోజ్ మోక్షం ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఆ మోక్షాన్ని మరొక వస్తువుతో దేనితోటైనా పోలిస్తే అది కూడా మనకు తెలియదు. అంచేత అప్రతీతములైన అంటే మన బుద్ధి విషయములు కానటువంటి, బుద్ధిలో విషయములు కానటువంటి అంటే మన ఇంద్రియం జ్ఞానం మనస్సు ఇంద్రియములు కలిసి ఆ విషయాన్ని గ్రహింపగలిగేవే అయి ఉండాలి. కానీ గ్రహింపలేనటువంటి వస్తువుల్ని ఉపమానోపమేయములుగా స్వీకరించకూడదు. తర్వాత సాధర్మ్యే ఉపమానోపమేయో సాధర్మ్యే త్రయ ప్రకారా. మళ్ళీ ఆ సాధర్మ్యంలో 3 రకాలు ఉంటాయి అన్నారు. భేద ప్రాధాన్యం వ్యతిరేకాదివతు అభేద ప్రాధాన్యం రూపకాదివతు ద్వయోస్తుల్యం యథాస్యాం యదాహు యత్ర కించిత్ సామాన్యం కశ్చిచ్చ విశేషః స విషయ సదృశతాయాః ఇది ఉపమేయ చ ప్రకార వైచిత్ర్యేణ అలంకార బీజభూతేతి ప్రథమం నిర్దిష్టా. అది చెప్తున్న ప్రకార వైచిత్ర్యము చేత రకరకాలుగా ఈ సాదృశ్యాన్ని చెప్పడం ద్వారా అనేక అలంకారాలకి ఇదే ఆధారభూతం, బీజభూతం. కాబట్టి మొట్టమొదటి ఉపమాలంకారం మేము చెబుతున్నాము అన్నారు. ఈ సాదృశ్యంలో కూడా ఏమన్నాడంటే ఈ అంటే భేదాభేద సామ్యం ఉండాలి అని చెప్తున్నారు కదా. అందుచేత ఏమిటి, భేదానికి ప్రాధాన్యం చెబితే అది వ్యతిరేకాలంకారం అయిపోతుంది. వ్యతిరేకో విశేషశ్చేత్ ఉపమానోపమేయో శైలాయువోన్నత సంత కింద ప్రకృతి కోమలాహ అని చెప్తారు. సత్పురుషులు శైలముల వలె ఉన్నతులు, కానీ ప్రకృతి సహజముగా మృదువైన వారు అని చెప్పారు. ఔన్నత్యం అనేది సాదృశ్యం రెండిటికి, కానీ కోమలత్వం అనేది ఉపమానము యొక్క విశిష్టత. ఎందుకంటే ఉపమేయం యొక్క విశిష్టత. ఉపమానమేమో శైలమేమో గట్టిగా కఠినంగా ఉంటుంది. సత్పురుషులు హృదయం మృదువుగా ఉంటుంది. అంచేత సత్పురుషులు పర్వతాల వలె ఉన్నతులే, కానీ వీళ్ళు సహజంగా మృదువైన వారు అని చెప్పాడు. అక్కడ వ్యతిరేకతకు ప్రాధాన్యం, వాళ్ళల్లో ఔన్నత్యానికి ప్రాధాన్యం కదా అలంకారం. వ్యతిరేక అలంకారంలో భేదానికి ప్రాధాన్యం అన్నమాట. అలా కొన్ని చోట్లమో భేదానికి ప్రాధాన్యం ఉంటుంది, కొన్ని చోట్ల అభేదానికి ప్రాధాన్యం ఉంటుంది. అది రూపకాలంకారం అయిపోతుంది. ఇప్పుడు పద్మముఖి అన్నాం అనుకోండి, పద్మము అంటే ముఖము కలది. అక్కడ పద్మము ముఖము ఉపమాన ఉపమేయములే, కానీ అభేదాధ్యవసాయం చేస్తాం. జన సముద్రము అంటున్నాం. ఆ సముద్రానికి జనుడికి
అభేదాధ్యవసాయం అనమాట. అంటే అటువంటి చోట అభేదానికి ప్రాధాన్యం ఉంటుంది, వ్యతిరేక అలంకారంలో భేదానికి ప్రాధాన్యం ఉంటుంది, మామూలు ఉపమాలంకారంలో భేదాభేదాలకు రెండింటికి ప్రాధాన్యమే. అంటే రెండు సమమే ఇక్కడ. ఇప్పుడు ఆమె ముఖం పద్మం వలె ఉన్నది, లేదా ఆమె ముఖం చంద్రుడి వలె ప్రకాశించుతున్నది అని అనుకోండి. ఆ ప్రకాశించడం ఉభయత్ర సామయం తీసుకున్నారు. ఇప్పుడు చంద్రుడిలో ఏవో మచ్చలు ఉన్నాయని ఇక్కడ మచ్చలు ఉన్నాయంటే లేవు. కాబట్టి భేదము ఉంది, అభేదము ఉంది అనమాట. అంటే సాదృశ్యము ఉంది, భేదము ఉంది. మంచిది. ఎత్ర కించిత్ సామాన్యం కించిచ్చ విశేష స విషయ సదృశతాయ. సాదృశ్యానికి విషయం ఏమిటి అంటే ఉపమాలంకారానికి విషయం అన్నమాట. కొంచెం సాధారణము, కొంచెం సామ్యము, కొంచెం భేదం. తర్వాత ఈ ఉపమాలంకారానికి దీంట్లో భేదములు కూడా ఉన్నాయి అని మనకి లుప్తోపమ 8 రకములైనటువంటి లుప్తోపములు ఉన్నట్లుగా మనకి చంద్రాలోకంలో చెప్పారనుకోండి. అస్యాశ్చ పూర్ణ లుప్తాత్వభేదాత్తు బహువిధత్వం చిరంతనైరుక్తం. ఈ ఉపమాలంకారానికి పూర్ణోపమ, లుప్తోపమ అని ప్రధానముగా 2 భేదములు చెప్పబడ్డాయి. తద్వారా ఈ లుప్తోపమ అనేక రకాలుగా ఉంది కాబట్టి బహువిధత్వం అనేది ప్రాచీనుల చేత చెప్పబడింది. చిరంతనై ఉక్తం. తత్రాపి సాధారణ ధర్మస్య క్వచిత్ అనుగామితయా ఏకరూప్యేణ నిర్దేశ క్వచిత్ వస్తు ప్రతివస్తు భావేన పృథంగ్ నిర్దేశ. అక్కడ కూడా అంటే ఈ భేదముల్లో కూడా అనేక రకాల భేదాలు ఉన్నాయి. వాటిల్లో సాధారణ ధర్మస్య క్వచిత్ అనుగామితయా ఏకరూప్యేణ నిర్దేశ. కొన్ని చోట్ల సాధారణ ధర్మం అది ఏకరూపముగా సాధారణ ధర్మాన్ని చెప్పడం. క్వచిత్ వస్తు ప్రతివస్తు భావేన పృథంగ్ నిర్దేశ. వస్తు ప్రతివస్తు భావము చేత వేరువేరుగా చెప్పడం. ఇప్పుడు మనకి చూడండి, అక్కడక్కడ వస్తుంది చూడండి, రాజతే భ్రాజతే అని వస్తుంది. రాజతే అన్నా భ్రాజతే అన్నా అర్థం ఒకటే, కానీ శబ్దరూపముగా వేరువేరుగా చెప్పారు ఒకే అర్థాన్ని. అట్లా ఉంటుంది అనమాట. పృథక్ నిర్దేశేచ సంబంధి భేద మాత్రం ప్రతి వస్తూపమావతు బింబ ప్రతిబింబ భావో వా దృష్టాంతవతు క్రమేణ ఉదాహరణాని అని. చాపేన తాపేన భ్రాజతే శూర శూరశ్చాపేన రాజతే అని ఇస్తాడు. అది ప్రతి వస్తువు ఉపమాలంకారం. ఏమిటంటే రాజతేను ఉభయత్రా కూడా ఉన్నది. అదే రాజతేను ఒక చోట, భ్రాజతేను ఒక చోట ఉంది. ప్రకాశించడమే రెండింటికి అర్థం. ఏదో సూర్యుడు తాపము చేత ప్రకాశిస్తున్నాడు, శూరుడు వీరుడు చాపము చేత ధనుసు చేత ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు. అలా చేస్తే అది ప్రతి వస్తువు ఉపమాలంకారం అయిపోతుంది. అదే చెప్పాడు ఇక్కడ కూడా. బింబ ప్రతిబింబ భావంకు చేద్బింబ ప్రతిబింబత్వం దృష్టాంతస్తదలంకృతి అని చెప్పాడు. బింబ ప్రతిబింబ భావం ఉన్నట్లయితే త్వమేవ కీర్తిమాన్ రాజన్ విదురే వైకాంతిమాన్ అని ఉదాహరణ. రాజు కీర్తిమంతుడు, చంద్రుడు కాంతిమంతుడు. ఇక్కడ ఏమిటి? కీర్తి వెన్నెల కాంతి, చంద్రుడి యొక్క కాంతి. కీర్తిని తెల్లగా ఉన్నట్టుగా చెప్పడం అనేది కవి సమయం. అందువల్ల ఈ రెండింటికి సాదృశ్యం. సాదృశ్యం ద్వారా బింబ ప్రతిబింబ భావం. ఆ సూర్యుడు, అదే చంద్రుడు కాంతితో కలిగి ఉన్నాడు.
రాజమో కీర్తితో ఉన్నాడు. త్వమేవ కీర్తిమాన్ రాజన్ విధురేవహి కాంతిమాన్. అలాగా బింబ ప్రతిబింబ భావాన్ని చెప్పినట్లయితే కూడా అంటే ఏమిటి, సాదృశ్యములోనే తద్వారా కొంచెం మార్పు చేసి చెప్తుంటే ప్రతి వస్తువు ఉపమాలంకారం అవుతోంది, ఈ దృష్టాంతాలంకారం అవుతోంది. అంచేత పృథంగ నిర్దేశంలో సంబంధి భేద మాత్రం ప్రతి వస్తువుపమావతు, అలాగే బింబ ప్రతిబింబ భావో వా దృష్టాంతవతు. సంబంధి భేదం మాత్రమే చెప్పిన ఉన్నట్టయితే అది ప్రతి వస్తువు ఉపమాలంకారం. అంటే అలాగ ప్రతి వస్తువు ఉపమాలంకారంలో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అట్లాగా ఉపమా భేదాల్లో అలా కూడా ఉండొచ్చు అని. అలాగే బింబ ప్రతిబింబ భావము ఉన్న చోట దృష్టాంతాలంకారంలో లాగా బింబ ప్రతిబింబ భావంతో కూడా చెప్పచ్చు. ఇవన్నీ వీటికి ఈ ఉపమాలంకారాల్లో అనేక రకములైన భేదములు ఏర్పడతాయి అని చెప్పాడు. చెప్పి క్రమేణ ఉదాహరణ అని ఇపైన వీటన్నిటికీ మేము ఉదాహరణలు చూపిస్తున్నాము అన్నాడు. ప్రభా మహత్యా శిఖయేవ దీప త్రిమార్గయేవ త్రిదివస్య మార్గ సంస్కారవత్యేవ గిరామనీషి తయా సపూతశ్చ విభూషితశ్చ. ఇది కాళిదాసు గారిది కుమార సంభవంలో శ్లోకము. ఇక్కడ ప్రభా మహత్యా శిఖయేవ దీప త్రిమార్గయేవ త్రిదివస్య మార్గ. మహత్య, ప్రభామహత్య అంటే గొప్ప ప్రకాశము చేత, శిఖయా జ్వాల చేత, దీప ఇవ దీపం వలె. ఈ మహత్ ప్రభ గొప్ప కాంతి ప్రకాశం, ఆ గొప్ప ప్రకాశము ఇటు హిమవంతుడికి ఉన్నది, అక్కడ దీపానికి ఉంటుందన్నమాట. అంచేత గొప్ప ప్రకాశము చేత దీపము వలే, శిఖయా ఇవ దీప ఇవ అనమాట. త్రిమార్గయా ఇవ త్రిదివస్య మార్గ. త్రిమార్గ, త్రిపథగా అంటాం కదా గంగా నదిని. అంచేత త్రిమార్గయా ఇవ త్రిదివస్య మార్గ. త్రిదివస్య అంటే స్వర్గానికి ఉన్నటువంటి మార్గ, మార్గము. త్రిమార్గయా ఇవ గంగానది వలే. సంస్కారవత్యేవ గిరామనీషి. సంస్కారవత్యా ఇవ, సంస్కారవత్యా గిరా మనీషి ఇవ. సంస్కారవంతమైన మాటతో, గిరా అనేది గీరి శబ్దానికి తృతీయ ఏకవచనం. సంస్కారవత్యా గిర, సంస్కారవంతమైనటువంటి మాటతో, మనీషి ఇవ మనీషి వలె. తయా సపూతశ్చ విభూషితశ్చ. తయా ఆ పార్వతీదేవి చేత, సహా ఆ హిమవంతుడు, పూత పవిత్రమైనటువంటి వాడు, విభూషిత అలంకృతమైనటువంటి వాడు. అంటే హిమవంతునికి పార్వతి జన్మించడం అనేది హిమవంతుడి యొక్క అదృష్టం అన్నమాట. పార్వతి యొక్క అదృష్టం కాదు. పార్వతీదేవి అంతటి ఆమె హిమవంతుడికి కూతురుగా జన్మించడం. అందుచేత ఆమె జననము చేత అతడు పవిత్రుడయ్యాడని చెబుతున్నాడు. పార్వతీదేవి జననము, ఆమె చేత ఆ హిమవంతుడు పవిత్రుడయ్యాడు, ఆ హిమవంతుడు అలంకరింపబడ్డాడు అని చెప్పాడు అన్నమాట. ఇక్కడ దీంట్లో ప్రభామహత్యా శిఖయా దీప ఇవ అనేది ఒకటి. మనకి కావలసింది తయా, పార్వతీదేవి.
తర్వాత సహ అంటే హిమవంతుడు. ఈ పార్వతీదేవి చేత హిమవంతుడు పవిత్రుడయ్యాడు లేకపోతే విభూషితుడయ్యాడు అని అది ఉపమేయ వాక్యం. దాంట్లో పార్వతీ ఉపమేయమే, హిమవంతుడు ఉపమేయమే. పార్వతికి ఉపమానంగా ప్రభా మహత్యా శిఖయా, గొప్ప కాంతి కలిగిన జ్వాల. ఆ జ్వాలకి పార్వతికి ఉపమానోపమేయభావం. దీపానికి హిమవంతుడికి ఉపమానోపమేయభావం. జ్వాలతో కూడిన దీపముల పార్వతితో కూడిన హిమవంతుడు ఉన్నాడు అన్నమాట. అలాగే రెండవది త్రిమార్గయా ఇవ త్రిదివస్య మార్గ, స్వర్గానికి ఉన్న మార్గం. త్రిమార్గయా గంగతో కూడి ఉన్న స్వర్గ మార్గము వలే అని. ఇక్కడ కూడా గంగాదేవికి, గంగకి, ఆ పార్వతికి ఉపమానోపమేయభావము. స్వర్గ మార్గానికి ఈ హిమవంతుడికి ఉపమానోపమేయభావం. మనం ఈ సులభంగా స్త్రీలింగ పుంలింగ శబ్దములు గ్రహిస్తే చాలా సులువుగా తెలిసిపోతుంది. దీంట్లో తయా అనేది స్త్రీలింగము, సహ అనేది పుంలింగము. తయా అనేది స్త్రీలింగము, పార్వతీదేవితో అని అర్థము. సహ అతడు, హిమవంతుడు పుంలింగము. ఈ ఉపమానములు కూడా ఆ విధంగా గ్రహిస్తే తెలిసిపోతుంది. శిఖయా స్త్రీలింగం ఉపమానం పార్వతికి, దీప పుంలింగము ఉపమానం హిమవంతుడికి. అలాగే రెండో దాంట్లో త్రిమార్గయా స్త్రీలింగము పార్వతికి ఉపమానం. మార్గ త్రిదివస్య మార్గ, మార్గ పుంలింగము హిమవంతుడికి ఉపమానం. అలాగే సంస్కారవత్యేవ గిరా మనీషి, మనీషి పుంలింగం. మనీషి పుంలింగం, హిమవంతుడికి ఉపమానం. సంస్కారవత్యా గిరా ఇవ, గిరా ఇవ అనేది మనీషి ఇవాకి. గిరా అనేది స్త్రీలింగం, పార్వతికి ఉపమానం. ఈ విధంగా మనం దాని చేత కూడా సులువుగా గ్రహించవచ్చు. ఈ ఉపమాన ఉపమేయ భావం అన్నమాట. ఎక్కడికక్కడే పూతశ్చ విభూషితశ్చ, ఇది కేవలము సాధర్మ్యం, సమాన ధర్మ సాదృశ్యం. జ్వాల చేత పవిత్రమైన దీపము, ఈమె చేత పార్వతి చేత పవిత్రమైన వాడు హిమవంతుడు. ఈ భూతత్వము విభూషితత్వము ఇవి రెండింటికి సమాన ధర్మములు అన్నమాట, ఉపమాన ఉపమేయములు. కాబట్టి ఇది పూర్ణోపమ. అంటే ఉపమాలంకారంలో కావలసినవి 4: ఉపమానము, ఉపమేయము, ఉపమా వాచకము, సమాన ధర్మము. ఉపమానము, ఉపమేయము, ఉపమా వాచకము అంటే ఇవ, యథ అట్లాంటిది అనమాట. సాదృశ్యం, సమాన ధర్మం రెండిట్లో ఉన్నది. ఈ 4 ఉంటే అది పూర్ణోపమ. కాబట్టి ఈ శ్లోకంలో ఈ 4 ఉన్నాయి కాబట్టి ఇది పూర్ణోపమకి ఉదాహరణము. అయ్యా ఇక్కడితో వాటికి ముగిద్దామండి. ఇంకా తర్వాత అలాగే గురుగారు. శుభం. శుభం. పూర్ణోపం అయిపోయింది. అంటే అయిపోయిందంటే ఆయన ఇంకా ఉదాహరణలు ఇవ్వచ్చు అనుకోండి. చూద్దాం. ఇవాళ ప్రశంస పూర్ణోపం వరకు జరిగింది. పూర్ణోపం చెప్పడం అయింది. ఎందుకంటే ఉదాహరణ ఒకటి చెప్పుకున్నా చాలు. సరే.